మన ముకుందా జ్యువెలర్స్ వారు ఇప్పుడు వడ్డానం మేళా జరుపుతున్నారు. అన్ని వడ్డానాల మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే విత్ జీరో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లలో వర్తిస్తుంది. తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఈ రోజు ఇటు మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులతోటి జాగృతి అధ్యక్షురాలు కవిత ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్యంగా 131 రద్దు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ సవరణ ఏదైతే ఉందో ఆ 131 ఆర్టికల్కి సంబంధించి సవరణ చేయాలనేటువంటి దానిపైన కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకుందాం. సో కవిత గారు, ఈ రోజు ప్రధాన సమావేశం యొక్క లక్ష్యం ఏంటి? 131 ఆర్టికల్ సవరణ పైన కూడా చర్చించాలనుకుంటా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఆ సవరణకు సంబంధించి ఎలాంటి కార్యాచరణ ముందుండబోతోంది? అంటే ఈ రోజు సమావేశం ప్రధాన ఎజెండా మా 25వ తారీఖు నాడు జరిగేటటువంటి పార్టీ లాంచ్. అట్లానే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్లోనే ఎక్కువ శాతం సీట్స్ డివైడ్ అవుతాయి, మిగతా జిల్లాలో ఉండేటటువంటి సీట్ల కన్నా అనేటటువంటి ఒక అంశం తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో మాకున్నటువంటి స్ట్రెంగ్త్ని అసెస్ చేసుకుంటూ ఇంకా కూడా క్యాడర్ని పెంచుకునేటటువంటి ఒక ఆలోచనలో కూడా ఉన్నాం. అయితే ఈ 131 అమెండ్ చేయడం అన్నది చాలా అన్యాయం. డీఫ్రీజ్ చేసి డీలిమిటేషన్ చేయాలనుకుంటున్నారు, ఓకే. కానీ ఆ డీలిమిటేషన్ కమిషన్ ఏదైతే వేస్తారో ఆ కమిషన్ అన్ని చోట్లకు వెళ్ళి ఏ పద్ధతిలో డీలిమిటేషన్ చేయాలి, ఏ మెథడాలజీలో డీలిమిటేషన్ చేయాలని వాళ్ళు కనుక్కుంటే బాగుంటుంది. కానీ ముందే భారతీయ జనతా పార్టీ మేము 50% బ్లాంకెట్గా పెంచుతామని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చేసి మరి డీలిమిటేషన్ కమిషన్ ఎందుకు? ఇక ఏం అవసరం? కమిషన్తో ఏం పని ఉంది చెప్పండి? ఏం లేదు కదా. అంటే ఊరికే నామమాత్రంగా ఎలక్షన్ కమిషన్ని వీళ్ళని డీలిమిటేషన్ కమిషన్లో పెట్టి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. దీనివల్ల ముఖ్యంగా మనకు తెలంగాణలో, సౌత్ ఇండియాలో, మహారాష్ట్రలో అన్ని చోట్ల కూడా మన ప్రాధాన్యం తగ్గబోతూ ఉంది. పార్లమెంట్లో రిప్రజెంటేషన్ ఉండదు. ఇప్పటికే మనకేం ఇస్తలేరు వాళ్ళు. ఇక రేపటి నాడు రాజకీయంగా మరీ చాలా దారుణమైన పరిస్థితి ఎదుర్కోబోతున్నారు. మీరు తెలంగాణకు అసలు ఏమీ దీనివల్ల ఉపయోగం లేదు, అన్యాయం జరుగుతుంది అంటున్నారు. కానీ కొంతమంది బీజేపీ ఎంపీలు, ఇటు కర్ణాటకకు సంబంధించినటువంటి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మాత్రం తెలంగాణ ఏర్పడినటువంటి విధానాన్ని అత్యంత దారుణంగా ఇటు ఇండియా, పాకిస్తాన్ ఎలా అయితే డివైడ్ అయ్యాయో అంతటి దాంతో పోల్చినటువంటి సందర్భం ఉంది. సో దీనిపైన మీ కామెంట్ ఏంటి? చాలా చాలా అన్యాయం అండి. దాని మీద మనకున్న 8 మంది ఎంపీలు వాళ్ళు మొత్తానికే కంప్లీట్గా మోడీ అంటే భయంతో పెదవులు మూసుకొని కూర్చున్నారు. మన ప్రజలను అవమానిస్తున్నా కూడా, మన కంప్లీట్ తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నా కూడా, మన ఉద్యమాలను అవహేళన చేస్తున్నా, మన అమరవీరుల చావులను అవహేళన చేస్తున్నా, ఉద్యమకారుల యొక్క కాంట్రిబ్యూషన్ తగ్గించి చూపిస్తున్నా భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాట్లాడకపోవడం అన్నది చాలా దారుణం. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళ ప్రధానమంత్రి గారు కూడా ఇదివరకు అదే పని చేసిండు. తల్లిని చంపిర్రు, పిల్లని బతికిచ్చిండు అన్నాడు. ఆయన 100 మాటలు చెప్పిండు. అమిత్ షా గారు వచ్చిన ప్రతిసారి తెలంగాణ విమోచన అని ఆయన ఒక కొత్త కథ చెప్తాడు. ఇవాళ అదే కోవలో తేజస్వి సూర్య అనే పక్క రాష్ట్రం ఎంపీ ఆయన మన మీద కమెంట్ చేసిండు. మరి అదే టైంలో అక్కడ కూర్చున్న బీజేపీ ఎంపీలు కనీసం ప్రొటెస్ట్ చెప్పకపోవడం అంటే బీజేపీకి తెలంగాణకి ఎటువంటి సంబంధం లేదు అని బీజేపీ వాళ్ళు మళ్ళీ చెప్తున్నట్టు అయింది. అందుకే చెప్తున్నాం మేము, ఇవాళ తెలంగాణలో బీజేపీ నేషనల్ పార్టీ వాళ్ళకి మనతో సంబంధం లేదు, కాంగ్రెస్ నేషనల్ పార్టీ మనతో సంబంధం లేదు, బీఆర్ఎస్ నేషనల్ పార్టీ వాళ్ళకి తెలంగాణతోని పేగు బంధం లేనే లేదు. కాబట్టే రేపటి నాడు జాగృతి లాంటి ప్రాంతీయ పార్టీలు ఉంటేనే ఇక్కడ ప్రజల గురించి, ఇక్కడ ఆకాంక్షల గురించి కొట్లాడతాం. ఇప్పుడు మీరు బీజేపీని అంటా ఉన్నారు, ఒక పక్క కాంగ్రెస్ ఎంపీలు కూడా 8 మంది ఉన్నారు, అండ్ ఈవెన్ ముఖ్యమంత్రి కూడా అదే పరిసర ప్రాంతాల్లో ఉన్నారు. ఎందుకంటే రాజ్యసభకు ఎలక్ట్ అయినటువంటి ఎంపీల చేత ప్రమాణ స్వీకారం చేయించేందుకు ఈవెన్ ఆయన కూడా స్పందించినటువంటి పరిస్థితి. ఒక పక్క బీఆర్ఎస్ కూడా డిఫెండ్ చేస్తూ వస్తుంది. బట్ బీజేపీ మాత్రం అటు ఏదైతే తేజస్వి సూర్య చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో దాన్ని తప్పుపడతా ఉన్నారు అంటూ సమర్థిస్తూ వస్తూ ఉంది. ఈరోజు నిన్న రామచందర్ ఎవరైతే ఉన్నారో బీజేపీకి సంబంధించిన స్టేట్ ప్రెసిడెంట్, ఆయన కూడా తప్పు పడతా ఉన్నారు అంటూ కూడా మాట్లాడుకొస్తూ సమర్థిస్తూ ఉన్నారు. ఎట్లా చూడొచ్చు అసలు దీన్ని? దారుణం అండి. అదే చెప్తున్నా కదా, ఒక పక్క మన యొక్క ఫీలింగ్స్ కానీ, మన యొక్క ఉద్యమాలను కానీ, అసలు ఈ ప్రాంతం యొక్క అస్తిత్వాన్నే ప్రశ్నించేటట్టుగా భారతీయ జనతా పార్టీ తయారవుతుంది తప్పితే ఇంకొకటి లేదు. వాళ్ళ ఎంపీ అట్లా అంటే ఇమీడియట్గా క్షమాపణ చెప్పాలి. నీకేం తెలుసు తెలంగాణ ఉద్యమాలు అని చెప్పి తెలంగాణ ఎంపీ లేసి వెనకాల ఎగబడాలి. కానీ అటువంటి పరిస్థితే లేదు. అసలు సైలెంట్గా ఎక్కడోడక్కడ బీజేపీ ఎంపీ కూర్చున్నాడు, ఎక్కడోడక్కడ కాంగ్రెస్ ఎంపీలు కూర్చున్నారు. అసద్ భాయ్ అయితే అసలే మాట్లాడలేదు. కాబట్టి ఎవరు కూడా 17 ఎంపీలు మన రాష్ట్రం నుంచి ఎలక్ట్ అయితే 17 మంది కూడా అభ్యంతరం చెప్పకపోవడం చాలా దారుణం. ఇవాళ నిన్న ప్రజల నుంచి వచ్చినటువంటి తీవ్ర వ్యతిరేకత తర్వాత ఏదో కాంగ్రెస్ ఎంపీలు మాత్రం ఏదో ప్రొటెస్ట్ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. మరి ఆ ప్రొటెస్ట్ వాళ్ళు ఫోటోలకు పోజులు ఇస్తారా లేకపోతే పిఆర్ స్టంటా ఏందో తెలియదు. కానీ నిజంగా తన తల్లిని ఒక మాట అంటే ఇన్స్టెంట్గా రియాక్ట్ అయ్యేటాడు నిజమైన కొడుకు అవుతాడు. అంతేగాని రేపు పొద్దున ఆలోచించుకొని కార్యక్రమం పెట్టుకొని చేసేటోళ్ళని కొడుకు అన్నారు వాళ్ళను. డెఫినెట్గా ఇవాళ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదని మరీ ప్రూవ్ చేసుకుంటా ఉంటారు. సుమారుగా 1200 మంది ఎవరైతే తెలంగాణ బిడ్డలు ఉన్నారో మలిదశ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు తొలిదశ నుంచి 100 మంది చనిపోయారు. సో అలాంటి తెలంగాణని
ఇంత కించపరిచినటువంటి మాటలు అంటుంటే ఇద్దరు సెంట్రల్ మినిస్టర్స్ ఆ సభలో ఉండి కూడా కనీసం మాట్లాడలేదు. కానీ ఈరోజు కిషన్ రెడ్డి మాత్రం ఇటు ఆయన తేజస్వి సూర్య క్షమాపణలు చెప్పినట్టుగా చెప్తా ఉన్నారు. అంటే ఒకటి మనల్ని అవమానిస్తున్నా మాట్లాడకపోవడం, రెండవది డీలిమిటేషన్ వల్ల మనకు అన్యాయం జరుగుతుందని చెప్తా ఉంటే అయితే మేము చెప్పేదాన్ని ఒప్పుకోండి, లేకపోతే నోరు మూసుకొని కూర్చుండి అనేదాకా వచ్చినారంటే వాళ్ళు ఎంత గర్వంతో ఉన్నారు, ఎంత ఆరోగెన్స్తో ఉన్నారంటే తెలంగాణ ప్రజలందరూ కూడా నోరు మూసుకొని వాళ్ళు ఎట్లా డీలిమిటేషన్ చేస్తే మనం అట్లా చూడాలని చెప్తున్నారు. కానీ నేను తెలంగాణ ప్రజలకు పిలిపిస్తా ఉన్నా, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనకు 3.13% ఉంది పార్లమెంట్లో, అది పెరగాలి. వీళ్ళు ఏమంటున్నారు, అది 3.18% అవుతుంది అంటున్నారు. అంటే 0.5% పెరుగుతుంది. మనకి ఇప్పటికే ఏమొస్తలేదు, 0.5% మనకు పెరిగి యూపీ వాళ్ళకు 10% 20% పెరుగుతాయి. దానివల్ల మనకి ఏం లాభం ఉంటుంది? ఖచ్చితంగా తెలంగాణ యొక్క అంశాలను ముందుకు రావాలంటే, తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉండాలంటే మాత్రం ఇది పెరగాల్సిందే. ఎగ్జాంపుల్ చెప్తున్నా, నిన్ననే కర్ణాటకలో అసలు వాటర్ అలొకేషన్ లేనటువంటి అప్పర్ భద్ర ప్రాజెక్ట్కి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇచ్చింది బీజేపీ గవర్నమెంట్. అంటే కర్ణాటకకి భయపడుతుంది ఎట్లా, తెలంగాణను పట్టించుకోదు ఎట్లా? అంటే ఇంకా ప్రాతినిధ్యం మనకు తగ్గుతూ ఉంటే ఇంకా దారుణంగా ఉంటుంది. మన పాలమూరు రంగారెడ్డికి, మన కాళేశ్వరానికి, ఇంకా ఇతరత్ర ప్రాజెక్టులకు రేపటి నాడు కేంద్రం ఖచ్చితంగా సహాయం చేయాల్సిందే. కాబట్టి ప్రాతినిధ్యం కేంద్రం నుంచి కేంద్రం అనుకున్నట్టుగా కనుక ఈ మొండి వైఖరితో వెళితే జాగృతి నుంచి ఎలాంటి స్టాండ్ ఉండబోతోంది? మీ నాయకులకు ఎలాంటి పిలుపునిస్తున్నారు ఫైనల్గా? మేము 100% ప్రతి జిల్లాలో కూడా ప్రొటెస్ట్ చేస్తాము. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళా బిల్లు ముసుగులో వీళ్ళు డీలిమిటేషన్ చేస్తున్నారు. రెండోది ఓబీసీ మహిళలకు కోటా ఇవ్వడం లేదు. అంటే 2027 సెన్సస్ అయ్యే వరకు ఆగి ఉంటే, బీసీ జనగణన అయ్యేంత వరకు ఆగి ఉంటే మనం ఓబీసీ మహిళలకు కోటా ఇవ్వమని కొట్లాడడానికి ఉంటుంది. లాస్ట్ టైం ఏం చేసిండ్రు, పూర్తిగా పాపులేషన్ సెన్సెస్తో లింక్ పెట్టిరు, ఈసారి డీలిమిటేషన్తో లింక్ పెట్టారు. అంటే మహిళలను అప్పుడు మోసం చేసిండ్రు, ఇప్పుడు మోసం చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా బీసీలతో పాటు తెలంగాణ ఉద్యమకారులను అవమానిస్తున్నారు, పూర్తిగా సౌత్ ఇండియాని మోసం చేస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీని మన తెలంగాణ లేకుండా తరిమి కొట్టాలని నేను ప్రజలకు పిలిపిస్తున్నాను. థ్యాంక్ యూ. సో ఇటు డీలిమిటేషన్ ముసుగులో, అంటే మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల ముసుగులోనే డీలిమిటేషన్ చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అండ్ అలాగే తెలంగాణకు అన్యాయం చేసేటువంటి విధంగా, తెలంగాణ ఏర్పడినటువంటి విధానాన్ని కూడా కించపరిచేటువంటి విధంగా బీజేపీ మాట్లాడుతూ ఉంది. ఒకవేళ కనుక తెలంగాణకు, సౌత్ ఇండియాకు కనుక ఈ డీలిమిటేషన్ ప్రాసెస్లో అన్యాయం జరిగితే ప్రతి జిల్లాలో కూడా మేము ప్రొటెస్ట్ చేస్తామంటూ కూడా జాగృతి అధ్యక్షురాలు కవిత అయితే మాట్లాడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ చైతన్యతో విజయ్ బిగ్ టీవీ, జాగృతి కార్యాలయం నుండి.